మనం 3 లాంగ్వేజెస్ నేర్చుకున్నాం, హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో రోజు వాడే చిన్న చిన్న వర్డ్స్ మనం 3 లాంగ్వేజెస్ నేర్చుకున్నాం. సో నో ఫస్ట్ వన్ హిందీలో యహ కిస్కా హై, యహ కిస్కా హై. దీని ఇంగ్లీష్లో హూజ్ ఈజ్ దిస్, హూజ్ ఈజ్ దిస్. దీని ఇంగ్లీష్ తెలుగులో ఇది ఇది ఎవరిది. ఓకే, దీని హిందీలో యహ కిస్కా హై అడిగినప్పుడు మనం దీని ఇంగ్లీష్లో ఏమనాలంటే హూజ్ ఈజ్ దిస్, అండ్ దీన్ని తెలుగులో ఏమనాలంటే ఇది ఎవరిది, ఇది ఎవరిది. నౌ సెకండ్ వన్ ముజే సమజ్ నహీ ఆ రహా, ముజే సమజ్ నహీ ఆ రహా. దీని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఐ డు నాట్ అండర్స్టాండ్, ఐ డు నాట్ అండర్స్టాండ్. దీని తెలుగులో మనం నాకు అర్థం కావడం లేదు. ఓకే, దీన్ని హిందీలో అడిగినప్పుడు ముజే సమజ్ నహీ ఆ రహా, ముజే సమజ్ నహీ ఆ రహా. దీని ఇంగ్లీష్లో ఐ డు నాట్ అండర్స్టాండ్. దీన్ని తెలుగులో నాకు అర్థం కావడం లేదు. ఓకే, నాకు అర్థం కావడం లేదని తెలుగులో కూడా అనొచ్చు. ఓకే, థర్డ్ వన్ వహ మేరీ బహన్ హై. హిందీలో వహ మేరీ బహన్ హై. దీన్ని ఇంగ్లీష్లో అడిగినప్పుడు షీ ఈజ్ మై సిస్టర్, షీ ఈజ్ మై సిస్టర్. దీని తెలుగులో ఆమె నా అక్క లేదా చెల్లి అని కూడా అనొచ్చు. ఓకే, వహ మేరీ బహన్ హై హిందీలో, దీని ఇంగ్లీష్లో షీ ఈజ్ మై సిస్టర్, అండ్ దీని తెలుగులో ఆమె నా అక్క అనొచ్చు లేదా చెల్లి అనొచ్చు, ఏదైనా వాట్ ఎవర్. ఓకే, ఫోర్త్ వన్ యహ తుమారే లియే హై, యహ తుమారే లియే హై. ఇది హిందీలో, దీని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ఫర్ యూ, దిస్ ఈజ్ ఫర్ యూ. దీన్ని తెలుగులో ఏమంటామంటే ఇది మీకోసం. ఓకే, యహ తుమారే లియే హై. దీని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ఫర్ యూ, అండ్ దీన్ని తెలుగులో ఇది మీకోసం. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ ఫాలో చేయండి.